హాయ్ హలో ఎవరివన్ నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే మనం లైనెక్స్ బేసిక్ కమాండ్ పార్ట్ 3 గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. లైనెక్స్ బేసిక్ కమాండ్స్ పార్ట్ 3. బేసిక్ కమాండ్స్ ఏమున్నాయి? మ్యాన్ కమాండ్ అండ్ చెక్ సిపియు అండ్ మెమరీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం అండ్ పింగ్ కమాండ్, క్యూరల్ కమాండ్. ఈ మ్యాన్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకోవడం అంటే ఏదైనా ఒక కమాండ్ గురించి కానీ ఒక ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మ్యాన్ అనే కమాండ్ ని యూజ్ చేసుకుంటాం. సో సిపియు అండ్ మెమరీ కమాండ్ ఎందుకు చేసుకున్నాడు? సిపియు యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ మెమరీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ సిపియు అండ్ మెమరీ కమాండ్ ని యూజ్ చేసుకుంటాం. పింగ్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా ఒక వెబ్సైట్ పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం, కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం పింగ్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. క్యూరల్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? ఏదైనా ఒక వెబ్సైట్ యూనిక్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం, ఇది ఫెయిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం క్యూరల్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం క్యూరల్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇండెప్త్ గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మ్యాన్ కమాండ్ ఈజ్ టు డిస్ప్లే ద యూజర్స్ మాన్యువల్ ఆఫ్ ఎనీ కమాండ్ దట్ వీ కెన్ రన్ ఆన్ ద టెర్మినల్ లో రన్ అవ్వడానికి మ్యాన్ కమాండ్ యూజ్ చేసుకోవడం, అంటే ఏదైనా కమాండ్ రన్ చేసుకోవడానికి కూడా కమాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం మ్యాన్ కమాండ్ అనేది యూజ్ చేసు యూజ్ చేసుకుంటాం. హౌ టు చెక్ ద సిపియు ఇన్ఫర్మేషన్ ఇన్ లైనెక్స్? క్యాట్ అనే కమాండ్ తీసుకొని /etc అనే డైరెక్ట్ లో సిపియు ఇన్ఫో అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనకి సిపియు యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. హౌ టు చెక్ ద మెమరీ ఇన్ఫర్మేషన్ ఇన్ లైనెక్స్ లో మొత్తం టోటల్ గా మెమరీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలంటే /etc/memo info అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనకి మెమరీ ఇన్ఫర్మేషన్ అనేది టోటల్ గా మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి. DevOps with AWS కోర్స్ నేర్చుకోండి. గంటా సార్ ప్రమోషన్ ప్రొవైడ్ లింక్ వచ్చి మా టీం కలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. సో నేను ఇప్పుడు స్టాప్ చేస్తాను.